ఇరాన్ ట్విట్టర్ ద్వారా అమెరికాని హెచ్చరించింది. మొహమ్మద్ జంషిది, డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్, ఈయన ఒక ట్విట్టర్ ద్వారా అమెరికా నువ్వు నెతన్యాహు ట్రాప్లో పడద్దు, పడితే నువ్వు కూడా మాకు ఒక టార్గెట్ అవుతావు అని చెప్పేశారనమాట. అసలు ఏం జరిగింది, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఏం జరుగుతోంది? 3 రోజుల క్రితం ఇజ్రాయెల్ దేశం సిరియా క్యాపిటల్ డమస్కస్లో ఉన్న ఇరానియన్ కాన్సులేట్ మీద అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళు దానిపైన అటాక్ చేశారు. సిరియాలో ఇజ్రాయెల్ కాన్సులేట్ మీద అటాక్ అనమాట. దానిలో 7 ఇరానియన్స్ చనిపోయారు. దానిలో 2 ఇరానియన్ జనరల్స్ కూడా ఉన్నారనమాట. ఇప్పుడు ఇరాన్ దీనికి స్ట్రాంగ్గా కౌంటర్ చెప్పాలనుకుంటుంది. ఇజ్రాయెల్కి పెద్ద స్లాప్ ఇవ్వాలనుకుంటుంది, ఒక రిటార్డేషన్ ఇవ్వాలనుకుంటుంది. సో దీనిలో భాగంగా ఇజ్రాయెల్లో కూడా భయం మొదలైంది. వాళ్ళు హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ట్రూప్స్కి లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయటం, ఫోర్సెస్ అన్నింటినీ వెనక్కి పిలుచుకోవటం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టం చేసుకోవటం. అంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ఫోర్స్ నావిగేషన్స్ కూడా స్క్రాంబుల్ చేస్తారు. ఎవరికి అంటే వేరే డ్రోన్స్ ఏమి రాలేకుండా వాళ్ళకి అర్థం కాకుండా రూట్స్ అన్నీ కూడా స్క్రాంబుల్ చేశారు, ఎయిర్ నావిగేషన్ రూట్స్. ఇట్లా ఇజ్రాయెల్ కూడా చాలా స్ట్రాంగ్గా చర్యలు చేసుకుంటుంది. ఇజ్రాయెల్కి కూడా అర్థమైంది ఇరాన్ ఏ క్షణమైన అటాక్ చేయొచ్చని. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న గొడవ ఏంటి? ఎందుకు ఇజ్రాయెల్ గత కొంతకాలంగా ఇరానియన్ టార్గెట్స్ని అటాక్ చేస్తోంది? ఇరానియన్ కాన్సులేట్ని అటాక్ చేయడం ఇది ఫస్ట్ టైం, కానీ ఇరానియన్ టార్గెట్స్ను చాలాసార్లు గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ టార్గెట్గా పెట్టుకుందనమాట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఐడియాలజికల్గా ఇజ్రాయెల్ అనేది జూయిష్ కంట్రీ, ఇరాన్ అనేది ముస్లిం కంట్రీ. ఇరాన్ చాలా నాన్ స్టేట్ యాక్టర్స్కి సపోర్ట్ చేస్తాయి. ఉదాహరణకి ఇక్కడ 3 హెచ్ల గురించి చెప్తాను. ఒకటి హెజ్బుల్లా, రెండోది హమాస్, మూడోది హౌతీ రెబెల్స్. లెబనాన్లో ఆపరేట్ చేసే హెజ్బుల్లా అనే టెర్రరిస్ట్ గ్రూపు. యెమెన్ హౌతీ రెబెల్స్. ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగిందో హౌతీ రెబెల్స్ వీళ్ళు రెడ్ సీ దగ్గర అటాక్స్ చేయటం, ఇదంతా చేయటం. మూడోది హమాస్, డైరెక్ట్గా ఇజ్రాయెల్కి శత్రువు హమాస్. హమాస్ టన్నెల్ ఏర్పాటు చేసి హమాస్కి వెపన్స్ ఇవ్వటం. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ యొక్క ఆలోచన ఏంటంటే ఇలాంటి నాన్ స్టేట్ యాక్టర్స్ అన్ని, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతున్న నాన్ స్టేట్ యాక్టర్స్కి ఇరాన్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది, చాలా వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో దీంతో ఇజ్రాయెల్కి ప్రధానంగా ఇరాన్ ఒక ఎనిమిగా తయారైందనమాట. సో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఇన్స్టలేషన్స్ కానీ ఇరాన్ యొక్క వాటిని అటాక్ చేయడం స్టార్ట్ అయింది. ఈ అటాక్ ఇప్పుడు కొత్త ఏం కాదు. 2005లోనే, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ స్టక్స్నెట్ అనే వైరస్ని పంపించి ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా వాటి యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికి ట్రై చేసింది, వాటిని నాశనం చేయడానికి కూడా ట్రై చేసింది అంటారు మరి అప్పట్లో. స్టక్స్నెట్ అనేది ఇజ్రాయెల్ యొక్క సైబర్ అటాక్ అనమాట ఆన్ ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ దానికి సంబంధించి. సో ఇవన్నీ చూస్తే ఇరాన్కి ఇజ్రాయెల్కి గొడవ ఇప్పటిది కాదనమాట. ఇంతకు ముందున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ అమెరికాని ఇజ్రాయెల్ని ఉద్దేశించి గ్రేటర్ సైతాన్, లెస్సర్ సైతాన్ అన్నారనమాట. అదేవిధంగా అమెరికా యొక్క యాక్సిస్ ఆఫ్ ఈవిల్స్లో ఇరాన్ ఉంది. అమెరికా నార్త్ కొరియా, ఇరాన్, ఇరాక్ ఈ దేశాల్ని యాక్సిస్ ఆఫ్ ఈవిల్స్ అని పిలిచేది. ఈ యాక్సిస్ ఆఫ్ ఈవిల్స్ అని చెప్పి ఇరాన్ని టర్మ్ చేయటం, ఇరాన్ న్యూక్లియర్ డీలు, దాని తర్వాత న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ చేయటం, ఇరాన్ పైన ఆంక్షలు విధించడం, ఇవన్నీ చూసి అమెరికా ఇజ్రాయెల్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. సో ఇరాన్కి అమెరికా శత్రువు, దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా శత్రువు అనమాట. ఐడియాలజికల్గా ప్రాబ్లమ్స్, తర్వాత ఇరాన్ నాన్ స్టేట్ యాక్టర్స్ని సపోర్ట్ చేయటం, తర్వాత ఒకళ్ళొకళ్ళు అటాక్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పశ్చిమాసియా యుద్ధ రంగంలో కొత్త సంఘర్షణలకు తెరరేపుతున్నాయి. హెజ్బుల్లా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఇజ్రాయెల్కి ఇప్పుడు ఒక పక్క హమాస్, ఇంకో పక్క హెజ్బుల్లా, ఇంకో పక్క ఇరాన్, ఇంకో పక్క హౌతీ రెబెల్స్. ఇంతటి ముప్పేట దాడిలో ఇజ్రాయెల్ ఎలా తట్టుకుంటుందో చూడాలి. అయితే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అని అమెరికా టర్మ్ చేసిన దానికి వ్యతిరేకంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ చేస్తుందని చాలామంది నిపుణులు చెప్తుంటారు. సిరియా బషర్ అల్ అసద్, తర్వాత ఈ హెజ్బుల్లా, వీటన్నిటితో కలిపి ఇరాన్ అమెరికా కౌంటర్గా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని స్టార్ట్ చేసిందని అంటుంటారు.